నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్. మంత్రివర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యత. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కేబినెట్ లో ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు? మంత్రిత్వ శాఖలో మార్పులకు అవకాశం ఉందా? పార్టీ అధినాయకత్వం నిర్ణయం ఏంటి? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఏడాదిన్నర కాలం పూర్తి కావస్తోంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ మాత్రం పెండింగ్ లోనే ఉంది. సర్కారు ఏర్పడిన 6 నెలల వ్యవధిలోనే లోక్సభ సార్వత్రిక ఎన్నికలు రావడంతో కేబినెట్ విస్తరణకు బ్రేక్ వేశారు. ఆ తరువాత ఫలితాలు ఇదే క్రమంలో అదిగో ఇదిగో అంటూ ఏడాది గడిచిపోయింది. అలా అని అప్పటికీ కాలేదు. ఫస్ట్ సంక్రాంతి అన్నారు, తర్వాత ఉగాది అన్నారు, ఇంకా లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విస్తరణ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ ఇన్ని రోజులుగా రేపు మాపు అంటూ ఊరిస్తూ వస్తున్న కేబినెట్ విస్తరణపై ఎట్టకేలకు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ లో 6 పదవులు ఖాళీ ఉండగా 7 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో 4 మాత్రం తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను సైతం పార్టీ అధినాయకత్వం ఫైనల్ చేసిందని సమాచారం. కానీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారి పేర్లపై ప్రకటన వాయిదా పడిందని తెలుస్తోంది. ఇక ఆయన ఈ నెల 30న ఢిల్లీకి వస్తారని, ఖర్గే రాగానే మంత్రివర్గం విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు రీసెంట్ గా ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతికి హోంమంత్రి పదవి ఇస్తారని చర్చ జోరందుకుంది. అలాగే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. ఖాళీగా ఉన్న పోర్ట్ఫోలియోను కొత్త వారితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఇప్పుడైనా మోక్షం లభిస్తుందా? ఆశావహులు ఎదురుచూపులు ఫలిస్తాయా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.